ఒకరోజు దేవేంద్రుడి దగ్గర ఉన్న ఉచ్చశ్రవము అనే తెల్లని గుర్రము సముద్రము ఒడ్డున విహరిస్తూ ఉంది. అదే సమయంలో కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువ కూడా సముద్రపు ఒడ్డుకి విహారానికి వచ్చారు. అప్పుడు కద్రువ దూరం నుండి ఆ తెల్లని గుర్రాన్ని చూసింది. వినత, చూసావా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో, కానీ ఆ గుర్రం తోక మాత్రం అంత నల్లగా ఉందేమిటి అన్నది పరిహాసంగా. వినత కూడా ఆ గుర్రాన్ని చూసింది. ఆ గుర్రం తోక తెల్లగా పాలనరుగులాగా ఉంది. అదేమిటక్క, ఆ గుర్రం తోక తెల్లగానే ఉంది కదా, నల్లగా ఉంది అంటావేమిటక్క అంది వినత. దానికి కద్రువకు పట్టుదల పెరిగింది. కాదు కాదు, ఆ గుర్రం తోక నల్లగానే ఉంది అంది కద్రువ. వినత అందుకు ఒప్పుకోలేదు. అయితే సరే, మనిద్దరం ఒక పందెం వేసుకుందాం. ఆ గుర్రం తోక నల్లగా ఉంటే నువ్వు నాకు దాస్యం చేయాలి, ఆ గుర్రం తోక నువ్వు చెప్పినట్లుగా తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను అంది కద్రువ. వినత అందుకు ఒప్పుకుంది. పద అక్క, గుర్రం దగ్గరికి వెళ్ళి ఆ తోకను చూద్దామంది వినత. వద్దులే, ఇప్పుడు పొద్దుపోయింది, ఆ గుర్రం ఎక్కడికి పోతుంది చెప్పు, రేపు వచ్చి చూద్దామంది కద్రువ. సరే అని ఇద్దరు ఇంటికి వెళ్లారు. ఆ రోజు రాత్రి కద్రువ తన కొడుకులైన పాములందరినీ పిలిచింది. తనకు వినతకు జరిగిన పందెం గురించి చెప్పింది. ఓ కుమారులారా, మీ తల్లి దాసి కాకుండా మీరే కాపాడాలి. రేపు ఉదయం ఆ గుర్రం తోక నల్లగా కనపడాలి అంది కద్రువ. ఆమె కొడుకులు దానికి ఒప్పుకోలేదు. అమ్మా, తల్లి చెప్పిందని అధర్మానికి పాల్పడవచ్చునా? తప్పు కదా అమ్మా, ఇంత నీతి లేని పని ఎలా చేయమంటావమ్మా అన్నారు. ఆ మాటలు విన్న కద్రువకి కోపం వచ్చింది. మీరు తల్లి మాటను వినలేదు కాబట్టి రానున్న రోజుల్లో జనమేజయ మహారాజు చేయబోయే సర్పయాగంలో పడి పాములన్నీ చనిపోవుగాక అని శాపం ఇచ్చింది కద్రువ. ఇదంతా చూసిన కర్కోటకుడు అనే పాము భయపడ్డాడు. అమ్మా అమ్మా, నేను నీ కోరికను నెరవేరుస్తాను అన్నాడు. కద్రువ అతని మాటలకి సంతోషించింది. ఆ కర్కోటకుడు నల్లగా ఉంటాడు. వెంటనే ఆ కర్కోటకుడు వెళ్ళి సముద్రపు ఒడ్డున ఉన్న ఆ గుర్రపు తోకకు చుట్టుకున్నాడు. అప్పుడు ఆ తోక నల్లగా కనబడసాగింది. మరునాడు ఉదయమే వినత, కద్రువ సముద్ర తీరానికి వెళ్లారు. దూరం నుండి గుర్రాన్ని చూశారు. తోక నల్లగా కనబడింది. వినత ఓడిపోయినట్టు ఒప్పుకుంది. అప్పటి నుండి వినత కద్రువకు దాసి అయ్యింది. చూశారా, కర్మ ఎంత బలమైనదో. వినతకు తన కొడుకైన అరుణుడి ఇచ్చిన శాపం మొదలైంది. వినతకు ఇచ్చిన శాపం ఏంటో తెలుసుకోవాలని మీకు అనిపిస్తే పార్ట్ 1 లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను, తప్పకుండా చూడండి. హరే కృష్ణ.